హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాట్‌జీపీటీలో చూస్తే ఈ డెఫినేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని చూసే ముందు మనం ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. సో లాంగ్వేజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మనుషులు ఇద్దరు కమ్యూనికేట్ అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్యలో మీడియేటర్ లెక్క పనిచేసేది ఒక లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ మనకి చూస్తే నేనున్నాను, నాకు తెలుగు వచ్చు. నేను ఎవరితో ఏమైనా మాట్లాడాలంటే వాళ్ళకి తెలుగు వచ్చి ఉండాలి, లేదంటే వాళ్ళ లాంగ్వేజ్ నాకు తెలిసి ఉండాలి, అంటే మాట్లాడగలిగేటట్టు ఉండాలి. లేదనుకోండి, ఇప్పుడు నేను తెలుగు ఉన్నాను, ఇంకొకరు నేను మాట్లాడాల్సిన వాళ్ళు హిందీ అయి ఉన్నారనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ తెలుగు రాదు కాబట్టి నేను ఒక ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తా, లేదంటే హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను వేరే వాళ్ళతో మాట్లాడాలనుకోండి, హిందీ వాళ్ళతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అలా కాకుండా ట్రాన్స్లేటర్ని యూజ్ చేసి మనం ఇట్లా కమ్యూనికేట్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే ఇలా మనకి కమ్యూనికేట్ అవ్వడానికి మధ్యలో బ్యారియర్ అనేది, మీడియేటర్ అనేది లాంగ్వేజ్ ఇది ఇలా యూజ్ అవుతుంది. సో అట్లనే మనం మనుషులతో మాట్లాడడానికి మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎట్లా మనకి ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, జర్మన్ కానీ, ఇలా రకరకాల లాంగ్వేజెస్ అయితే మనం మనుషులు కమ్యూనికేట్ అవ్వడానికి ఉన్నాయి. కానీ మనుషులు మెషిన్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఉన్న లాంగ్వేజెసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. మనకు కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే మనకి చూడొచ్చు C++, జావా, పైథాన్, SQL, ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో వీటితో మనం ఏంటంటే కంప్యూటర్స్తో, మెషిన్స్తో మనం కమ్యూనికేట్ అయితే అవ్వచ్చు అనమాట. ఇలా ఇక్కడ మనం చాట్‌జీపీటీలో వచ్చిన డెఫినేషన్ చూస్తే చూడండి, యాజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సింబల్స్ దట్ ప్రోగ్రామర్స్ యూస్ టు రైట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కంప్యూటర్స్. దీస్ ఇన్స్ట్రక్షన్స్ టెల్ ద కంప్యూటర్ వాట్ టాస్క్స్ టు పర్ఫామ్ అండ్ హౌ టు పర్ఫామ్ దెమ్. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే, మనం మూవీ చూసారు కదా, దాంట్లో నాగార్జున, శ్రేయ మాట్లాడుకుంటారు. శ్రేయ లాంగ్వేజ్ నాగార్జునకు అర్థం కాదు. శ్రేయ ఏమంటుంది, ఐ లవ్ యూ అంటుంది. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ లవ్ యూ అంటే ఇలా ఇవ్వు అని. కాకపోతే నాగార్జునకి ఏం తెలుసు, ఐ లవ్ యూ అంటే ఇంకా డిఫరెంట్, వేరే ఏదో మీనింగ్ తెలుసు. ఇలా వాళ్ళిద్దరికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. కాకపోతే యాక్షన్ ఏం కావాలనేది శ్రేయ తర్వాత నాగార్జునకి ఇట్లా సైగ చేసి చెప్తుంది అన్నమాట. ఇట్లా మనకి సింబాలిక్గా చూపెట్టి చెప్తుంది. సో అలా మనం అక్కడ తనకు ఒక టాస్క్ కావాలి, తను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, ఐ లవ్ యూ అని, ఇలా ఇవ్వు అని. కాకపోతే అది కరెక్ట్గా నాగార్జునకి కన్వే కాలేదు. అలా మనం కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోని కంప్యూటర్కి కన్వే కావాలంటే, మెషిన్కి కన్వే కావాలంటే మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, సెట్ ఆఫ్ మనకి గ్రామర్ అనుకోండి, గ్రామర్ ఉంటుందన్నమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కూడా. కరెక్ట్గా మనం యూజ్ చేయాలి. యూజ్ చేస్తే తప్ప మనం మెషిన్తో కమ్యూనికేట్ అవ్వలేమన్నమాట. అయితే డైరెక్ట్ మనకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెషిన్కి అర్థం కావు. మధ్యలో చాలా రకాల ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. మనం జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పామనుకోండి, అది ట్రాన్స్లేటర్కి వెళ్తుంది. ట్రాన్స్లేటర్ నుంచి మళ్ళీ మెషిన్కి వెళ్తుంది అన్నమాట. ఈ ట్రాన్స్లేటర్ మెషిన్కి అర్థమయ్యేలా చెప్తుంది. ఆ మెషిన్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది అనేది మనకు తెలీదు. సో మనం ట్రాన్స్లేటర్కి పంపిస్తే ట్రాన్స్లేటర్ నుంచి మెషిన్కి వెళ్తుంది. మళ్ళీ మెషిన్ ట్రాన్స్లేటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తుంది. సో ట్రాన్స్లేటర్ మళ్ళీ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇట్లా ప్రాసెస్ అయితే జరుగుతుంది అన్నట్టు. మనం మెషిన్కి కమ్యూనికేట్ అవ్వడానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. ఈ డెఫినేషన్ అయితే చాట్‌జీపీటీలో వచ్చేసింది, మీరు కూడా కొట్టి చూసుకోవచ్చు. సో మనం మెషిన్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి సెట్ ఆఫ్ రూల్స్ కానీ, సింబల్స్ కానీ యూజ్ చేసి, కొన్ని సింటాక్సెస్ యూజ్ చేసి మనమైతే కమ్యూనికేట్ అవుతాం. మనకు కావాల్సిన అవుట్పుట్ కానీ, మనకు కావాల్సిన ఏమైతే ఆపరేషన్స్ కావాలో అవైతే జరిగేటట్టు చూసుకుంటాం అన్నమాట. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. అండ్ ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.